క్రైస్తవ అయిన వాడు ఖచ్చితంగా ఎదుటి వాడిని ఆదరిస్తాడు. ఎదుటివాడి కష్టంలో ఇబ్బందులు ఉన్నప్పుడు ఆదరిస్తాడు, ఆదుకుంటాడు, క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, ఎదుటివాడికి సహాయం చేస్తాడు. ఒక మాట గుర్తు చేస్తాను, అపోస్తలుల సంఘంలో లేవండి లేదు. ఆది సంఘములో ఉండే ఆ ఉద్యోగం, ఆ రివైవల్ లేదా ఆ మంచి ప్రేమతత్వం లేదండి. అపోస్తలుల కార్య గ్రంథం 2వ అధ్యాయం చూడండి, 2వ వచనంలో ఏం చెప్తున్నాడు తెలుసండి? ఎవరైతే అక్కరగా ఉన్నారో వారికట వారి చరాస్థిరాస్తులను అమ్మేశారట, అమ్మేసి ఎదుటి వాడికి మేలు చేసేవారట. కాబట్టి మన జీవితంలో మనం ఎలా చేస్తున్నాం? ఒక క్రైస్తవుడికి మనం దేని గురించి తపన పడుతున్నాం? ఒక క్రైస్తవుడు దేని గురించి తాపత్రయపడుతున్నాం? స్వార్థం అనేది మరలా గుర్తు చేస్తాను, బ్యాక్ క్రిస్టియన్ కి ఉంటుంది. బ్యాక్ ఎవడైతే అబద్ధ క్రైస్తవులు ఉంటారో వాళ్ళందరికీ స్వార్థం ఉంటుంది. ఇది చెప్తున్నాను నేను. నిజమైన క్రైస్తవులకి నిస్వార్థం ఉంటుంది. నిస్వార్థం అంటే ఎదుటివాడికి మంచి కోరేవాడు. నిస్వార్థంగా బ్రతకండి. స్వార్థం కలిగి బ్రతకవద్దే పడుతుంది.